I thank God for the privilege the Lord has given to me this evening, once again, to share God's word from the life of the father of the God's children, faithful ones, Abraham. విశ్వాసపు తండ్రి అని పిలువబడిన అబ్రహాం జీవితాన్ని గురించి మనము ఆలోచిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. మరొకసారి సాయంకాలం అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి మరికొన్ని అంశాలను 14, 15 అధ్యాయాలను ఆధారంగా చేసుకొని మనం చూద్దాం. 14వ అధ్యాయాన్ని మనం అంటే 12, 13 అధ్యాయాలను మనం చూసాం. అబ్రహామును దేవుడు ఊరని కల్దీయ దేశంలోంచి ఎలా తాకి వచ్చాడు, తర్వాత కొంచెం ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా డిస్టర్బింగ్ గా ఉంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఈ ఫ్యాన్ కొంచెం ఎక్కువగా ఉన్నందువల్ల కర్టెన్ అది బాగా కదులుతూ ఉంది, కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రమాదం ఉంది. ఓకే, అయితే దేవుడు తన కృపను మనలో విస్తరింపచేసి మనం అబ్రహాం జీవితంలో నుంచి కొన్ని విషయాలు 12వ అధ్యాయం 13వ అధ్యాయం నుంచి నేర్చుకున్నాం. తాను ఊరని ఆ పట్టణంలో నుంచి కల్దీల దేశం నుంచి పిలువబడ్డాడు. 12వ అధ్యాయంలో దేవుడు అతనికి గొప్ప వాగ్దానాన్ని ఇస్తాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలని చెప్తాడు. ఆ దేశం ఏంటో నీకు చూపించే దేశం వెళ్ళమంటాడు. అబ్రహాం దానికి లోబడి నమ్మి విశ్వాసంతో తాను వెళ్తాడు. నేను నిన్ను గొప్ప జనాంగ చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకారకుగా ఉంటావని చెప్పినప్పుడు అబ్రహాం ఆ మాటలు విన్నాడు, లోబడ్డాడు. ఆయన బయలుదేరాడు, కనాను దేశానికి వచ్చాడు. ఆయన కనాను దేశానికి వచ్చి కొంత సమయం అక్కడ ఉన్నాడు. ఆయన బయలుదేరినప్పుడు 75 ఏళ్ల వయసుని మనం చూసాం. కనాను దేశానికి వచ్చాడు. షెకెమునందరి ఒక స్థలం దాకా మోరే దగ్గర సింధూర వానం దగ్గరికి వచ్చాడు ఆయన. తర్వాత అక్కడ ఆయన ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. బేతేలుకు హాయికి మధ్యలో కొంతకాలమైన తర్వాత ఆయన బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేసినట్టుగా ఒక గొప్ప ప్రార్థనాపరుడని, గొప్ప విశ్వాస యోధుడని, తర్వాత ఆరాధికుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత తాను వేసిన కొన్ని రాంగ్ స్టెప్స్ మనం చూసాం. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు మరి అబ్రాము దేవుడు చెప్పే వరకు ఆ దేశంలోనే ఉండాలి. తనకున్నటువంటి శారీరక ఇబ్బందులను బట్టి దేవుని సంకల్పాన్ని తెలుసుకోకుండా తన సొంత ఆలోచన మేరకు తాను ఐగుప్తుకు వెళ్ళినట్టుగా మనం చూసాం. ఇట్ వాస్ నాట్ గాడ్స్ విల్ దట్ హి షుడ్ మూవ్ టు ఈజిప్ట్. ఐగుప్తుకు వెళ్ళడం దేవుని యొక్క సంకల్పం కాదు. ఇబ్బందులు ఎదురైనందువల్ల, కరువు వచ్చినందువల్ల సొంత ఆలోచన మేరకు వెళ్ళినట్టుగా చూసాం. తర్వాత అనేకమైన ఇబ్బందులు ఎదురైనాయి. తన భార్య విషయంలో అబద్ధం ఆడాడు. రాజు మందలించాడు, ఎందుకు ఇలా చేసావన్నాడు. విపత్కరమైన పరిస్థితులు కూడా తాను వెళ్ళాడు. అయితే అంతకుముందే హీ జాయిన్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు పాఠశాలలో తాను జాయిన్ అయ్యాడు. ఒక విద్యార్థిగా కొనసాగుతున్నాడు. విద్యార్థిగా కొనసాగుతున్నప్పుడు లోటుపాట్లు ఉంటాయి, పొరపాట్లు జరుగుతాయి. అలా అబ్రహాం జీవితంలో కొన్ని రాంగ్ స్టెప్స్ వేశాడు. అక్కడికి వెళ్ళాడు. తాను వాస్తవంగా ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు తాను గొప్ప ధనవంతుడిగా వస్తాడు. విస్తారమైన గొడ్లు, విస్తారమైనటువంటి ఆ యొక్క పశువులు ఉంటాయి. అలాగే హాగరును కూడా తీసుకొని వస్తాడు. ఆ మాటల తర్వాత మనకు కనబడతాయి. సో తర్వాత అబ్రహాం సంతానానికి, లోతు సంతానానికి అక్కడ పశువుల కాపర్లకు జగడం కలిగినట్టుగా చూస్తాం. అబ్రహాం ఒక గొప్ప వ్యక్తిగా తాను మొదటిగా చూస్ చేసుకునే హక్కు తనకు ఉన్నప్పటికీ లోతుకు అవకాశం ఇచ్చాడు ఆ ల్యాండ్ చూస్ చేసుకోమని. లోతు కనుదృష్టి మేరకు వెళ్లి చూపును బట్టి కనబడి చూడండి, అక్కడ 13వ అధ్యాయంలో చివరిలో అక్కడ లోతు ఆ దేశం అంతా ఆయనకు ఏదేను తోట వల్ల కనబడ్డదట. 10వ వచనం, యోర్దాను ప్రాంతం అంతా చూసిన యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయకమునకు యోసేరుకు వచ్చి యెహోవా తోట వలన ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉన్నది. అది అలా కంటికి రమ్యంగా కనబడ్డది. కాబట్టి ఆయన చక్కగా ఉంది, బాగా ఆస్తి సంపాదించు, నేను గొప్ప ధనవంతుని కావచ్చినటువంటి శారీరక వాంఛలతో తాను వెళ్ళి తాను ఆ భాగాన్ని తీసుకున్నాడు. తర్వాత అబ్రహాం మమ్రే దగ్గర తాను నివాసం ఉన్నట్టుగా చూస్తాం. ఇంతవరకు మనము 12, 13 అధ్యాయంలోని విషయాన్ని చూసాం. ఈ రాత్రి
మరి 14వ అధ్యాయంలో ఉన్న విషయాలు, 15వ అధ్యాయంలో విషయాలు సాధ్యమైనంత వరకు మనము ఆ సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ అధ్యాయం అంతా చదవడానికి మనకు వీలు లేదు. 14వ అధ్యాయంలో ఏముంది అని అంటే, అక్కడ రెండు గుంపుల రాజులు ఉంటారు. ఒక గుంపులో ఉన్నటువంటి ఒక గుంపులో 5గురు ఉంటారు, మరొక గుంపులో 4గురు ఉంటారు. అక్కడ ప్రధానమైనటువంటి మీరు అక్కడ కొన్ని వచనాలు చదువుతాను చూడండి. షీనారు రాజైన అమ్రేపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు, ఏలాము రాజైన కదరుల యువమెరు, గోయిల రాజైన తిదాలు అని వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమ్మర రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయుల రాజైన షెమేబోరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధం చేసిరి. ఇక్కడ 4గురు రాజులు 5గురితో యుద్ధం చేస్తారు. అది ఉప్పు సముద్రం దగ్గర. ఆ ఉప్పు సముద్రాన్ని ఇప్పుడు నల్ల సముద్రం అంటారు, లేదా డెడ్ సీ అని అంటారు. ఆ ప్రాంతంలో అక్కడ వారికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అదే ప్రాంతానికి చెందిన వారు, ఏ ప్రాంతానికి, ఆ సొదొమ గొమొర్రాల ప్రాంతంలో ఉన్నటువంటి రాజులే ఆ యుద్ధంలో ఓడిపోతారు. ఆ యుద్ధంలో ఓడిపోయి వారు పారిపోతూ ఉంటారు. ఈ రాజులు వచ్చి చూడండి, అక్కడ 5వ వచనంలో ఎలా మేలును కొంతకాలం అక్కడ ఉంటారు. 12 సంవత్సరములు కదర్మల వరకు లోబడి ఉన్నట్టుగానే ఉంటారు, కానీ వారు తిరుగుబాటు చేస్తారు. తర్వాత అక్కడ వారు చూడండి, ఇక్కడ 5వ వచనం చివరిలో కిరియత్యాయిము మైదానములో ఏమీరును కొట్టిరి. అలా వారు వచ్చి హోరీయులను అరణ్యమ దగ్గర ఉన్న ఎల్పారాను వరకు తరిమి షెయీరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత అనేక ఇక్కడ రాజులను గురించిన వివరాలు ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క సొదొమ గొమొర్రా రాజులు ఉన్నారో వారు వారి దేశంలో ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు వారు పారిపోతున్నప్పుడు చూడండి, అక్కడ 10వ వచనంలో ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. సొదొమ గొమొర్రా రాజులు వారికి దగ్గరగా ఉన్నటువంటి మట్టికీలు గుండా పారిపోతూ ఉన్నప్పుడు ఆ మట్టికీలు వారిలో పడిపోయారు. వారు లేవడానికి వీలు కాకుండా ఉండి వారు ఓడిపోయారు. సో ఈ మొదటి భాగాన్ని మనం చూస్తే, అబ్రహాం ఇక్కడ ఆయన ఒక విక్టర్గా, అంటే మొదటి అధ్యాయం అంతా చూస్తే గొప్ప విజయశాలిగా, ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎన్ ఐసోలేటెడ్ సోజార్నర్ ఇంటూ ఎ మిలిటరీ విక్టర్. ఒక ఒంటరిగా ప్రయాణం చేస్తున్నటువంటి యాత్రికుడిగా ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఆయనలో అద్భుతమైనటువంటి ఒక మిలిటరీ విక్టర్గా, ఒక సైన్యాధ్యక్షుడిగా, లేదా ఒక సైన్యం అధ్యక్షుడైన ఒక గొప్ప విజయాన్ని సాధించిన విజయశాలిగా మారిపోతాడు అబ్రహాం. ఈ అధ్యాయంలో ఒక ఆనరబుల్ స్టేట్స్మన్ గా, ఒక గౌరవప్రదమైనటువంటి రాజనీతిజ్ఞుడిగా కనబడతాడు. ఆ తర్వాత ఒక కవనెంట్ ఫెయిత్ కలిగిన వ్యక్తిగా, నిబంధన విశ్వాసం కలిగిన వ్యక్తిగా అబ్రహాం మనకు కనబడతాడు. ఈ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూస్తే దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత దేవుని పిల్లల పట్ల ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. లోతు ఎక్కడ కాపురం ఉన్నాడు? సొదొమ గొమొర్రాలోనే కాపురం ఉన్నాడు. సో సొదొమ గొమొర్రాల రాజులను ఓడించిన ప్రజలు, మిగతా రాజులు ఏం చేశారు? వారందరిని కూడా తీసుకొని పోయారు. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలందరినీ తీసుకెళ్లారు. వారికి ఉన్న ఆస్తినంతా దోచుకొని వెళ్ళారు. ఈ వార్త అబ్రాము చెవిలో పడుతుంది. ఒక వ్యక్తి వచ్చి అబ్రాముకి విషయాన్ని చెప్తాడు. 13వ వచనం చూడండి. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు. సో అక్కడ కొంతమంది కాపురం ఉన్నారు. వారు అబ్రాముతో నిబంధన చేసుకున్నారు. అబ్రాము ఈ వార్త విన్న తర్వాత తాను ఎంత మాత్రం కూడా వాని దారిలో వాడు వెళ్ళాడు. వాడు ఆ కంటికి రమ్యంగా కనబడేది కోరుకున్నాడు. అందులో వాడు దిగజారిపోయాడు, పడిపోయాడు. వాడు తగిన శాస్తివాని కలిగింది అని అబ్రాం అనుకోలేదు. అట్లా అనుకుంటే అవకాశం ఉంది. లోతు తన రాంగ్ డెసిషన్ తీసుకొని దుర్మార్గుల మధ్య జీవించి దుర్మార్గుల పట్టణంలో ఉండి
దుర్మార్గపు తాను విసుగు చెంది జీవిస్తున్నటువంటి లోతు దుర్మార్గులతో పాటు కూడా పట్టబడ్డాడు. ఒక విశ్వాసిగా, దేవుని పైన ఆధారపడే వ్యక్తిగా అబ్రాహాములో ఉన్న గొప్పతనం ఏంటంటే తన సహోదరుని పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా, కన్సర్న్ కలిగిన వాడుగా ఉన్నాడు. అది ఒక నిజమైన విశ్వాస యొక్క జీవితం. మనవారు ఆపదలో ఉన్నప్పుడు, మనవారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా బంధువులు, రక్త సంబంధులు, కుటుంబీకులు లేదా విశ్వాసులు ఆపదలో ఉన్నప్పుడు దేవుని పిల్లలమైన మనము వారి పట్ల శ్రద్ధ కలిగి, వారి బాగోగులను కోరి, వారి అక్కలను తీర్చి వారికి సహాయం చేసే వారంగా ఉండాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రత్యేకంగా గలతీ పత్రిక చూడండి. మనం మేలు చేయాలి, దేవుని బిడ్డలమైన మనము ఒకరు ఇతరులకు మేలు చేయాలని గలతీ పత్రిక 5:10 మనం చూస్తాం. గలతీ పత్రిక 6:10 9:10 మనము మేలు చేయుటయందు విసకక యుందము, మనము అలయక మేలు చేస్తమేమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిలను మేలు చేయుదము. లోతు విశ్వాస గృహానికి చెందినవాడే. పేతురు ఏమంటాడు? లోతును నీతిమంతుడు అని పిలుస్తాడు. దేవుని దర్శనం ఆయనకు లేదు, దేవుని స్వరాన్ని ఆయన వినలేదు. కానీ అబ్రాహాము నమ్మిన దేవుని నమ్మాడు. దేవుని పిలుపును అందుకొని రాలేదు, కానీ అబ్రాహాముతో పాటు వచ్చాడు. ఆయన పేతురు అంటాడు, పేతురు పత్రికలో నీతిమంతుడైన లోతు అనే మాట ఉపయోగిస్తాడు. కాబట్టి తాను ఒకే కుటుంబానికి చెందినవాడు, రక్త సంబంధి, విశ్వాస గృహానికి కూడా చెందినవాడు. మరి అలాంటి వారి పట్ల మనం ఏం చేయాలట? ఎల్లప్పుడూ వారికి మేలు చేయాలి, విసుకక మేలు చేయాలి, అలయక మేలు చేయాలి. వారిని గురించిన ఆలోచన ఉండాలి, శ్రద్ధ ఉండాలి, వారి పట్ల ప్రేమను కనపరచాలి, వారికి చేయుతనివ్వాలి, వారిని మనము వారికి సహాయం చేసే వారంగా ఉండాలి. అబ్రాహాము ఏం చేశాడు ఇప్పుడు చూద్దాం. 14వ వచనం. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 314 మందిని 12 మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను. సో ఆరంభంలో అబ్రాహాము కనబడుతున్నాడు. వాచర్ అంటే అబ్జర్వ్ చేసి పరిశీలకునిగా కనబడుతున్నాడు. పరిస్థితులను పరిశీలించి గమనించి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. తాను ఎప్పుడైతే తాను అబ్రహాం మొదటి 12 వచనాలలో పరిశీలించి గమనించిన అబ్రహాము వాచర్ గా ఉండాలని ఇష్టపడలేదు. హీ బికేమ్ ఎ వారియర్. అబ్రహాం ద వారియర్ 13 నుంచి 16 వరకు గొప్ప మిలిటరీ ఒక కమాండర్ వల్ల కనబడుతున్నాడు. గొప్ప మిలిటరీ స్ట్రాటజిస్ట్ గా కనబడుతున్నాడు. యుద్ధ నేర్పరితనం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. చూడండి, అక్కడ తన ఇంట్లోనంట 318 మంది ఉన్నారట. వాళ్ళు ఎవరట? దే వర్ బోర్న్ ఇన్ ద హౌస్. దే వర్ ఆర్మ్డ్. వారు ఆ ఇంట్లోనే పుట్టారు. వారి ఇంట్లో వారు ఆయుధాలు ధరించారు. వారు సుశిక్షితులుగా ఉన్నారు. ట్రైన్డ్. దే వర్ ఆర్మ్డ్ సోల్జర్స్ అండ్ ట్రైన్డ్ సోల్జర్స్ గా ఒక యుద్ధ పటాలములో ఉన్నటువంటి వ్యక్తుల వలె అబ్రాహాముతో 318 మంది ఉన్నారని చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ 318 మందిని అబ్రాహాము తాను చాలా జాగ్రత్తగా, జ్ఞానయుక్తంగా వారిని తీసుకుని వెళ్ళి ఆయన శత్రు రాజులపైన యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాం. వీరెవరు? ఈ సైనికుల గురించి అక్కడ రాయబడ్డ మాట, అంటే సైనికులు అనే మాట అక్కడ లేదు, కానీ తన ఇంట పుట్టిన వారు, అలవరచబడిన వారు, అంటే ఇంగ్లీష్లో ట్రైన్డ్ అని ఉంది. సుశిక్షితులైన వారు, యుద్ధములో ట్రైనింగ్ అయిన వారు, యుద్ధ నేర్పరితనం. ఎందుకంటే అబ్రాహాం అనేకమైనటువంటి స్థలాల నుంచి వస్తున్నాడు కాబట్టి ఏమంటారు, దారి దాపునటువంటి దారి దోచుకునే వారు ఉంటారు కదా, అలాంటి వారు పైన పడి వారు అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అబ్రాహాము జ్ఞానయుక్తంగా తాము 318 మందిని తాను సైనికులుగా తయారు చేసినట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఆ సైనికుల్లో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే
దే బిలీవ్డ్ ఇన్ దేర్ లీడర్. వారి రాజునందు వారు విశ్వాసం ఉంచారు, ఆయనకు లోబడ్డారు. అది ఒక సైనికుని యొక్క లక్షణం. సైనికులు ఎప్పుడు కూడా, తిమోతి పత్రిక 2వ పత్రిక చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సో సైనికులు ఎప్పుడు కూడా ఈ జీవన సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు, సంసార సంబంధమైన విషయాల పైన సైనికుని దృష్టి ఉండకూడదు. సైనికుని దృష్టి ఎప్పుడు కూడా సైన్యాధ్యక్షుని పైన ఉండాలి. సైన్యాధ్యక్షుడు ఎలాంటి కమాండ్స్ ఇస్తాడు, ఎలాంటి ఆర్డర్స్ ఇస్తాడు అనేటువంటి విషయాలను కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మనకు సైన్యాధ్యక్షుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అలా మనం కూడా అనుదినం మనం జీవిస్తున్న అనుదిన జీవితంలో మన అధ్యక్షుని వైపు, మన సైన్యాధ్యక్షుని వైపు చూస్తూ సుశిక్షితులమైన, సంపూర్ణ విధేయత కలిగినటువంటి, మరి ఈ లోక మన జీవితానికంటే, సంసారం కంటే అంతగా అధికంగా ఆయనను ప్రేమిస్తూ, ఆయనకు లోబడుతూ, ఆయన వైపు కనులెత్తుకుంటూ ఆయనకు విధేయులుగా జీవించాలని వీరి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించినందున, ఏమంటాడు అక్కడ, సులువుగా చిక్కులు పెట్టి పాపము ప్రతి విధమైన భారమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి అని అంటాడు ఇక్కడ. సో మన విశ్వాసమున కర్త ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన ప్రధాన సైన్యాధ్యక్షుడు. కాబట్టి మనమందరం కూడా సైనికులమే. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి విశ్వాసి కూడా పోరాటంలో, యుద్ధంలో ఉన్న వారమే. యోబు గ్రంథం అంటుంది, మానవ జీవితం ఒక యుద్ధకాలం కాదా అంటాడు యోబు గ్రంథంలో. కాబట్టి వీఆర్ ఆల్ సోల్జర్స్. మనమంతా సైనికులం ఎప్పుడు కూడా మన స్వలాభాన్ని కాకుండా సైన్యాధ్యక్షుని వైపు చూస్తూ, దాసుని కన్నులు యజమాని వైపు చూచినట్టుగా మనమంతా మన యజమానుని వైపు చూస్తూ ఆ సైనికుల వలె, దే బిలీవ్డ్ ఇన్ దేర్ లీడర్, దే వర్ యునైటెడ్, వారు చక్కటి ఐక్యత కలిగి, అండ్ దే వర్ సింగిల్ మైండెడ్. అబ్రహాం ఏం ఆజ్ఞాపించాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఏం చేయమన్నాడు, అది మాత్రమే వారు చేసి అద్భుతమైన విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తాం. చూడండి, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 318 మందిని తీసుకొని ఆయన రాజులను తరిమాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 14వ వచనం, అబ్రాహాము తన తమ్ముడు చెరబట్టుబడిన విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 318 మండుగురిని పెంటబెట్టుకొని దాను మట్టుగా రాజులను తరిమెను. దాను చాలా నార్త్కు ఉంటుంది. మీరు బైబిల్ పటాన్ని చూస్తే అబ్రాహాము ఉన్నది చాలా కిందగా ఉన్నాడు. అయితే అబ్రాహాము మరి ఆయన సైనికులను తీసుకొని ఆయన దాను వరకు వారిని తరిమినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి ఒకసారి. కాబట్టి ఏమి నేర్చుకుంటున్నాము దీని ద్వారా? ఆ సైనికుల ద్వారా మనము మన జీవితాలలో మన సైన్యాధ్యక్షులను ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన విధేయులమై, మనమంతా ఏక మనసు కలిగి, మన దృష్టి అంతా కూడా ఆయన మీదనే లక్ష్యం ఉంచి ఆయన వైపు కనులెత్తుకుంటూ మనం నమ్మకమైన సైనికులుగా, విధేయత కలిగిన సైనికులముగా, మనం సర్వెంట్స్గా ఈ లోకంలో మనం ఎలాగూ అబ్రాహాము సర్వెంట్స్, లేదా అబ్రాహాము ఇంట్లో ఉన్నవారు ఏ విధంగా వారు అబ్రాహాముకు లోబడ్డారో అలా మన జీవితంలో కూడా మన కమాండర్ అయినటువంటి యేసయ్యకు లోబడుతూ ఈ లోకంలో మనం జీవించాలి. ఇక్కడ అబ్రాహాం జీవితాన్ని చూస్తే మనకు కనబడేది ఏంటంటే, ఆయన ఒక విశ్వాస యోధుడుగా మాత్రమే కాకుండా ఒక ప్రూడెంట్ మ్యాన్ గా, ఒక వైజ్ మ్యాన్ గా, ఒక విజ్ఞానం కలిగిన, విచక్షణ కలిగిన వ్యక్తిగా అబ్రాహాం ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఒక స్ట్రాటజీ ఆయన వారికి ఏర్పాటు చేశాడు. చూడండి అక్కడ కిందికి చూస్తే 15, రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి. చూడండి, వాళ్ళు ఒక స్ట్రాటజీ అంటే ఏమంటారు దానికి, ఒక ప్రణాళికబద్ధంగా వారు ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక స్కీమ్ ప్రకారంగా వారు శత్రువులను ఎదుర్కొని వారందరిని తరిమినట్టుగా, హోబా వరకు తరిమినట్టుగా, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి ఆయన తరిమాడు, వారిని ఓడించాడు, విజయం సాధించాడు.
అంత మాత్రమే కాదు, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సంపాదించాడు. లోతును, ఆయన భార్యను, ఆయన పిల్లలను, ఇదంతా కూడా తిరిగి అక్కడ ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చను. ఎంత అద్భుతమైన విషయం! వాట్ ఏ గ్రేట్ విక్టరీ, వాట్ ఏ స్ప్లెండెడ్ విక్టరీ! అంత అసాధారణమైన అద్భుతమైన విజయాన్ని ఇక్కడ అబ్రాహాము తాను ఒక మిలిటరీ కమాండర్గా, ఒక మిలిటరీ స్ట్రాటజిస్ట్గా తాను సాధించి, ఆపదలో ఉన్న తన తమ్మునికి సహాయం చేసి, తమ్ముని రక్షించి, తమ్ముని కుటుంబానికి సహాయం చేసిన ఒక మంచి దైవజనుడిగా, ఇక్కడ మనకు ఒక విశ్వాస వీరుడిగా అబ్రాహాము మనకు కనబడుతున్నాడు. అలాగే మన జీవితాలలో మనము ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వారంగాను, ఇబ్బందుల్లో ఉన్న వారికి చేయూతనిచ్చే వారంగాను మనం ఒకసారి చూస్తాం నిజమైన ప్రేమ ఏంటో. మరి నిజంగా మనము పరిపూర్ణమైన, పవిత్రమైన, నిష్కలంకమైనటువంటి విశ్వాసము అక్కడ యాకోబు పత్రికలో ఉంటుంది. నిజంగా మనం ఏం చేయాలంటే ఆపదలు ఉన్న వారికి సహాయాన్ని అందించే వారంగా ఉండాలి. యాకోబు పత్రిక 1:27 వచనం, నిజమైన భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రుని వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తన కంటకుండా తాను కాపాడుకుంటే. అద్భుతమైన రీతిగా ఈ మాట అబ్రాహాంకు వర్తిస్తుంది. ఇబ్బందుల్లో ఉన్నటువంటి లోతు భార్యను, పిల్లల్ని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి సొదొమ ప్రజల్ని ఆయన అద్భుతంగా వారిని ప్రేమించి, వారి పట్ల శ్రద్ధ కలిగి, నిజంగా వారిని రక్షించినట్టుగా. అదే సమయంలో మన క్రిందికి చూస్తే ఈ లోక మాలిన్యం తనకు అంటకుండా నేను తర్వాత చెప్తాను ఏంటి ఆ లోక మాలిన్యం అనేది. అయితే అబ్రహాం జీవితంలో ఇక్కడ గొప్ప విజయాన్ని ఆయన సాధించాడు. హీ స్కోర్డ్ అ రిమార్కబుల్ విక్టరీ. అసాధారణమైన విజయాన్ని తాను సాధించాడు. అలా సాధించి తాను వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని ఎదుర్కొని చూడండి, అక్కడ అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొంటకు రాజులోయ షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చను. సొదొమ రాజు తన శత్రువులు ఓడిపోయినారన్న వార్త తెలుసుకొని వారికి తనకు తన ప్రజలకు విజయాన్ని చేకూర్చిన అబ్రాహామును ఎదుర్కొంటకు వచ్చాడు. ఎక్కడ కలుసుకున్నాడు? షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చను. అక్కడ ఇంకొక వ్యక్తి అక్కడ కనబడతాడు. ఆశ్చర్యంగా మరొక వ్యక్తి ఎవరైనా, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చను. అతడు సర్వోన్నతుడుకు దేవుని యాజకుడు. అకస్మాత్తుగా ఈ మెల్కీసెదెకు అతనికి కనబడుతున్నాడు. మెల్కీసెదెకు షాలేము రాజు అని అక్కడ పిలువబడ్డాడు. ఆయన ఒక వ్యక్తిగా పిలువబడ్డాడు, ఒక మానవునిగా పిలువబడ్డాడు. ఇక్కడ మరి అబ్రాహాముని ఎదుర్కొని ఆయన ఎంతగానో అబ్రాహామును ఆశీర్వదిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఆయన ఎవరట? సర్వోన్నతుడుకు దేవుని యాజకుడు. అప్పుడప్పుడు ఏం చేశాడు చూడండి, అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడుకు దేవుని వలన అబ్రాహాం ఆశీర్వదింపబడును గాక అనెను. సో మెల్కీసెదెక్, he met Abraham and he blessed Abraham. ఆయన అబ్రాహామును కలిశాడు, అబ్రాహామును ఆయన ఆశీర్వదించాడు. సో ఇక్కడ వారిద్దరి మధ్య జరిగిన విషయాన్ని చూస్తే అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుని దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడిన గాక అని చెప్పెను. అంతకుముందు మనం పైన చూస్తే షాలేము రాజుని మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకొని వచ్చను అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ అతడు సర్వోన్నతులకు దేవుని. ఇక్కడ కిందికి చూస్తే అబ్రాహాం ఏం చేశాడు చూడండి, అక్కడ నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడిన గాక అని చెప్పాను. సో మొట్టమొదటిగా అబ్రాహాం ఒక వాచర్ గా కనబడుతున్నాడు, ఒక వారియర్ గా కనబడ్డాడు, ఇక్కడ ఒక వర్షిప్పర్ గా కనబడుతున్నాడు, ఒక ఆరాధికుడిగా ఆయన కనబడుతున్నాడు. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి స్తుతించువాడుగా. ఆఫ్ కోర్స్ అక్కడ ఆయన స్తుతిస్తున్నాడు. ఎవరు స్తుతిస్తున్నాడు? మెల్కీసెదెకు స్తుతిస్తున్నాడు. అబ్రాహాము కూడా దేవుణ్ణి స్తుతించేయమంటున్నాడు చూడండి. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చను. మెల్కీసెదెకు అబ్రాహాము 10వ భాగం ఇచ్చాడు. మెల్కీసెదెకు అబ్రాహాం
దశమ భాగం ఇచ్చి దేవుని ఘనపరిచి స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. సో అబ్రహాం వాజ్ ఎ వాచర్, అబ్రహాం వాజ్ ఎ వారియర్, అండ్ అబ్రహాం వాజ్ ఆల్సో ఎ వర్షిపర్. గొప్ప ఆరాధికుడిగా, గొప్ప ప్రార్థనాపరుడిగా దేవుడు చేసిన అద్భుత విజయాన్ని స్మరించుకొని మరి అతనికి అక్కడ షాలేము రాజుకు దశమ భాగాన్ని ఆయన ఇచ్చినట్టుగా ఈ టైత్ అనే మాట మొట్టమొదటిసారిగా బైబిల్లో ఇక్కడ కనబడుతుంది. మనకు దశమ భాగం అనే మాట ఇక్కడ బైబిల్లో మనకు కనబడుతుంది. దేవునికి సర్వోన్నతుడైన నామం, సర్వోన్నతుడైన దేవుడు వలన అనే మాటలో 2-3 సార్లు అక్కడ కనబడుతుంది. గాడ్ ద మోస్ట్ హై. సో అబ్రహాం జీవితంలో దేవుడు సర్వోన్నతుడు, దేవుడు మహోన్నతుడు, ఆయన అత్యున్నతమైన స్థానంలో నివాసం చేసే దేవుడు అన్న విషయాన్ని అబ్రహాం తన జీవితంలో రుచించాడు. షాలేము రాజు అతనికి ఎదురైనప్పుడు షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చినప్పుడు అతడు ఎవరట? సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఆయన రాజుగా ఉన్నాడు, యాజకత్వ ధర్మాన్ని కూడా చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. మనమంతా కూడా ఒకప్పుడు చీకట్లో ఉండగా దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురపరచుటకు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని మార్చాడు. ఆ విధంగా ఇక్కడ ఆయన ఏ విధంగా కనబడుతున్నాడు? ఒకవైపు రాజుగా కనబడుతున్నాడు, మరొక వైపు యాజకుడుగా కనబడుతున్నాడు. ఆ 2 పాత్రలను దేవుడు అద్భుతంగా విశ్వాసులకు ఇచ్చాడు. ఈనాడు చాలా మంది పాస్టర్స్ తెలియక మాట్లాడతారు, వాళ్ళు యాజకులు అనుకుంటారు, యాజకులను బోధిస్తారు కూడా చాలా మంది. అది బైబిల్ ఆధారిత బోధ కాదు. బైబిల్ దాన్ని సపోర్ట్ చేయదు. క్రొత్త నిబంధనలో ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మనమందరం డైరెక్ట్ గా ఆయన కృపాసింహాసనం ఎదుకు వెళ్ళడానికి దేవుడు మనకు ప్రవేశాన్ని ఇచ్చాడు. కాబట్టి వీఆర్ ఆల్ ప్రీస్ట్స్ and we are all the children of the King of Kings. కింగ్, రాయల్ ప్రీస్ట్హుడ్ అంటారు. ఆ మాట ఎక్కడ ఉంటుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ షాలేము రాజు ఏ విధంగా ఒకవైపు రాజుగాను, ఒకవైపు ఆయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడుగా తానుంటూ అబ్రాహామును వచ్చి ఆశీర్వదించినప్పుడు అబ్రాహాము అతనికి దశమ భాగాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అతడు వస్తున్నాడు, తను ఆశీర్వదిస్తున్నాడు, అబ్రాహామును ఆశీర్వదించాడు. అలాగే నీ శత్రువు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడుగాక అని ఈ షాలేము రాజు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. అబ్రాహాము కూడా ఆయనతో కలిసి దేవుని స్తుతించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆపదల్లో నుంచి దేవుడు రక్షించినప్పుడు, అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేసినప్పుడు ఆయన ఎడల మనం ఎంతో కృతజ్ఞత కలవారంగా ఉండాలి. మొన్ననే దేవుని అపారమైన అనంతమైన కృపను బట్టి మా దాంపత్య జీవితంలో 50 సంవత్సరాలు ఆయన విశ్వాస్యతను రుచి చూచిన నేపథ్యంలో, ఆయన మంచితనాన్ని అనుభవించిన నేపథ్యంలో మేము గత నెల 25వ తేదీన కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకొని మేమిద్దరము దేవుని స్తుతించి ఆరాధించడానికి, దేవుని కృతజ్ఞత చెప్పడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే ఈ స్తుతి కృతజ్ఞత కేవలం 50వ వెడ్డింగ్ డేకు మాత్రమే పరిమితం కాకూడదు. అనుదినము అనుక్షణం దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. కృతజ్ఞతా హృదయాలు కలిగిన వారంగా ఉండాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ యెడల దేవుని చిత్తం. తెస్సలోనికైలు మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. దేని విషయమును చింతపడకుడు కానీ ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకముగా. అది క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి a worshiping life, a praising life, a thanking life, a life of profound gratitude to God. దేవుని ప్రగాఢమైన కృతజ్ఞత కలిగి, a life of attitude, a life of gratitude, not attitude, an attitude of gratitude. అంటే కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. కృతజ్ఞతా భావం కలిగి ఉంటే ఏం చేస్తుంది? ఇట్ హైటన్స్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ ఎత్తునది పెంచుతుంది కృతజ్ఞతా జీవితం. సనుగుతూ గొనుగుతూ ఏంటి ప్రభా, ఏంటి ఇబ్బందులు, ఏమిటి రోగాలు, ఏమిటి కష్టాలని దేవుని మీద తిరుగుబాటు చేస్తూ మార్తవలే ప్రభా నీకు చింత లేదా,
శిష్యుల వలె మునిగిపోతున్నాం, నీవే మంచి హాయిగా ఉన్నావయ్యా, చింత లేదా అనే వారంగా కాకుండా, దేవుడు అన్యాయస్తుడు కాడు, సర్వాన్ని ఎరిగిన వాడు, సమస్తాన్ని ఎరిగిన వాడు. కాబట్టి మన జీవితాలలో ఏ పరిస్థితి ఆయన అనుమతించినా మనం ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన మహోన్నతుడు. ఆ మాట చూడండి, సర్వోన్నతుడి మాట 3 సార్లు కనబడుతుంది. సర్వోన్నతుడు దేవుని యాజకుడు, సర్వోన్నతుల దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక, నీ శత్రువు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని షాలేం రాజు చెప్తున్నాడు. ఈ విధంగా మన జీవితాలలో షాలేం అంటే సమాధానం, సమాధానానికి కర్త. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఈ షాలేం రాజును గురించి రాయబడి, మెల్కీసెదెకును రాయబడి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తుకు ఆయన గుర్తుగా ఉన్నాడనే మాట మనం అక్కడ చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో గ్రంథకర్త ఒక మాట అంటాడు చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి కొన్ని వచనాల్లో అవన్నీ ఉన్నాయి. నేను జస్ట్ మూడో వచ్చిన ముందు, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. చూడండి, అక్కడ నీతికి రాజట, సమాధానానికి రాజు. షాలేం అంటే సమాధానం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదేనును జీవమునకు అంతమైన లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆ షాలేము రాజైన మెల్కీసెదెకు యేసు ప్రభుకు ముంగుర్తుగా కనబడుతున్నాడు, యేసు ప్రభుకు షాడోగా కనబడుతున్నాడు, యేసు ప్రభును సూచించే వ్యక్తిగా కనబడుతున్నాడు. కాబట్టి ఆయన నీతికి రాజు, తర్వాత సమాధానానికి రాజు. ఎంత మంచి మాట! మన దేవుని యొక్క సింహాసనం 91వ కీర్తనలో 96వ కీర్తన అనుకుంటారు, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములని మాట చూస్తాం. సో మన దేవుడు నీతి గల దేవుడు, న్యాయం గల దేవుడు, ఆయన సమాధానకర్త, ఆయన సమాధానం, గాడ్ ఆఫ్ పీస్ అని పదే పదే రాయబడింది. అట్టి సమాధానకర్తను కలిగిన మనం, మెల్కీసెదెకైన సమాధానకర్త అయినటువంటి రాజైన యేసును కలిగిన మనం మన జీవితాల్లో నిత్యము ఆయనను స్తుతిస్తూ, ఆయనను పూజిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో మనం బ్రతకాలని చూస్తాం. తర్వాత మనం చూస్తే ఇక మెల్కీసెదెకు వెళ్ళిపోయిన తర్వాత చూడండి, సొదొమ రాజు వస్తాడు అబ్రహాం దగ్గరికి. సొదొమ రాజు 21వ వచనం, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకుని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాం మనుషులందరినీ వెనకకి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆయన రాజు వచ్చి, అయ్యా దయచేసి మా మనుషులు మాకు ఇవ్వండి, నీవెంత ఆస్తి అయినా తీసుకో, నీవు ఆస్తి తీసుకోవయ్యా ధనవంతులు అన్నట్టుగా ఆయన ఆలోచించి అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు చూడండి, ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తున్నాను నీవు చెప్పకుండానట్లు, ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకునని ఆకాశమునకును భూమికిను సృష్టికర్తయును సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఓ ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి! మొత్తం ఇదిగో సొదొమలో ఉన్న ఆస్తి అంతా తీసుకోమంటున్నాడు. అయ్యా నా ప్రజలు నాకు అప్పచెప్పు చాలు అని అంటున్నాడు. అయితే అబ్రహాం ఎలా ఆలోచించాడు చూడండి, ఈ ఆస్తినంతా నాకు ఇచ్చి నేను ఇస్తే నీవు ధనవంతుడు అయ్యావు అని ఆయన అనే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి నేను ప్రమాణం చేస్తున్నాను, నూలు పోగైనను చెప్పుల వారైనను నేను ముట్టను అని అంటున్నాడు. నాకు అవసరం లేదు, నేను లాక రాలేదు. నా తమ్ముని ప్రేమించి, నా తమ్ముని పట్ల నా సహోదరుని కుమారుని ప్రేమించి ఆయనకు సహాయం చేయాలని వచ్చాను. ఆయనకు మాత్రమే కాదు, మీ అందరికీ నేను సహాయం చేశాను. నేను బహుమానాన్ని కోరి చేయలేదు, నాకు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను లంచం ఒక రకంగా నేను ఏది తీసుకొని ముట్టను అని అంటున్నాడు. ఈ ఆలోచన, ఈ తలంపు నీకు నాకుందా? ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తాను కలిగి తాను జీవించాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సో ప్రియులారా, అబ్రహాం జీవితం ఒక గొప్ప మాదిరిగా మనకు ఉంది. అన్యాయమైన వాటిని, తనకు చెందని వాటిని ఏది కూడా తాకడానికి తాను ఇష్టపడడం లేదు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, నెహెమ్యా
తనకు ముందున్నవారు, ఆయన కంటే ముందున్నవారు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టి, చాలా ప్రజల నుంచి డబ్బులు లావుకుంటూ, నెహెమ్యా గ్రంథంలో చూస్తే 5వ అధ్యాయం 5వ వచనంలో నెహెమ్యా మాట అంటాడు, అయితే నాకు ముందుగా ఉండిన జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే నేను దేవుని భయం చేత నేను అలాగున చేయలేదు. ప్రియులారా, ఎంత అద్భుతమైన సాక్ష్యం. అన్యాయంగా ఏది కూడా ముట్టడానికి నేమ్య ఇష్టపడలేదు. తనకు ముందున్న వారు అలా చేశారు. తనకు ముందున్న అధికారులు అలా, నేమ్య గొప్ప గవర్నర్, ఆయనకు ముందున్న వారు అలా చేశారు. కానీ దేవుని భయం నాలో ఉంది. దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి. నేను దేవునికి ఏది దాచలేను. హెబ్రీ పత్రిక 4:13 మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకి ఏది మరుగులేక సమస్తమును తేటగా ఉన్నది అనే మాట అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అబ్రహాం జీవితం ద్వారా అన్యాయంగా దేన్ని తాకకుండా లోతు వలె ధనాశ అబ్రహాంకు లేదు. లోతు ధనాన్ని అపేక్షించాడు. కంటికి కనబడే, చాలా బాగుంది, నేను ఎంతో ధనవంతుని అవుతాను, ఇక్కడ సంపాదిస్తాను ఆలోచించాడు. అబ్రహాం అలా ఆలోచించలేదు. తాను పిలిచిన దేవుని పైన తాను దృష్టి పెట్టాడు. విశ్వాస నేత్రాలతో చూశాడు. కానీ లోతు కంటి చూపుతో చేశాడు. వెలి చూపును బట్టి చూసి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అబ్రహాం విశ్వాస నేత్రాలు కలిగిన వాడుగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలకు వారు సాధించిన విజయాన్ని బట్టి వారికి ఆ క్రెడిట్ వారు ఎప్పుడు తీసుకోలేరు. నేనంటే ఏమనుకున్నావు, నేను 318 మందితో రాజులనే జయించాను, వేలాది మంది ప్రజలు నేను ఓడించానని చెప్పుకునే అవకాశం అబ్రహాం చాలా ఉంది. కానీ ఆయన ఏమాత్రం కూడా అలా చేయలేదు. తాను దేవుని గణపరిచాడు, దేవుని స్తుతించాడు. అలాగే ఆ యొక్క జయము ద్వారా దొరికే ఆ కొల్ల సొమ్మును తీసుకోవాలని అబ్రహాం ఆశించలేదు. రాజు తీసుకోమంటున్నాడు. అయ్యా, నీవు ఎంతైనా తీసుకో, అస్తంతా తీసుకుంటుంటే ఒక నూలు పోగు కూడా నాకు అవసరం లేదు, ఒక చెప్పుల వారు కూడా నాకు అవసరం లేదయ్యా, సొదొమ రాజా అని ఆ రాజుకు చెప్పి అద్భుతమైన సాక్ష్యాన్ని తాను కాపాడుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఈ రాత్రి మనమంతా సవాలు చేయబడుతున్నాం. ఈనాడు మనుషులంతా కూడా ధనాశ అనే ఊబిలో దిగజారిపోయిన దినాల్లో ఉన్నాం. ఈనాడు డబ్బు ఎలాగైనా తొండో బండో, టేబుల్ పైనుంచైనా టేబుల్ క్రిందనైనా, ఆయనకైనా లేక ఆయన భార్యకైనా ఆయన పిల్లలకైనా ఎట్లయినా ఇచ్చి సంపాదించుకోవాలన్న ఆశతో ఉన్నారు. కొంతమంది లంచం తీసుకునే వారు తీసుకోరు. భార్యకి ఇవ్వమని చెప్తారు, ఇంటి ఇవ్వమంటారు. అలా రకరకాలుగా మనకు కూడా ఈ లోకం ఎంతో ఆశ చూయిస్తుంది. మరి అబ్రహాం లాంటి మాదిరి మనం కలిగి ఉందామా? ఈ లోకము దానాశ గతించదు. అన్యాయం చేత, అబద్ధాల చేత, మోసం చేత ఆస్తిని సంపాదించుకొని గొప్పవారం అవుతామేమో అంటే, కానీ తాత్కాలికమే, అది ఉండదు. అన్యాయం చేత అబ్రహాం అన్యాయం కూడా చేయలేదు. అది న్యాయసమ్మతంగా వస్తుంది ఆయనకు, కానీ అది కూడా ఆయన ఇష్టపడలేదు. అది అద్భుతమైన విషయం. అలాగే దావీదు మందిరం కొరకు స్థలం కొనాలని తాను వెళ్ళినప్పుడు ఆయన ఉచితంగా ఇస్తానంటాడు. దినవృత్తాంతములు దినవృత్తాంతం చివరిలో ఆ మాట కనబడుతుంది. దినవృత్తాంతములు కాదనుకుంటారు, రాజుల గ్రంథంలో ఏమో. తాను మందిరాన్ని కట్టాలని వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొనేటప్పుడు ఆయన అంటాడు, నేను ఇది ఊరికే తీసుకోను రాజా, ఊరికే తీసుకోమని చెప్తాడు అతను. అయితే ఆయన నేను ఊరికే తీసుకోను అంటాడు. సమూయేలు 2వ గ్రంథంలో చివరిలో ఉంటుంది. నేను ఊరికి తీసుకుని నేను డబ్బు ఇచ్చుకుంటానంటాడు. కాబట్టి మరి చివరిలో 24వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం ఆ యొక్క అరవనా కళ్ళాన్ని. మరి అక్కడ ఆయన ఇట్లా 24వ వచనం, అరవనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 70 తులముల వెండికి కొనేను అనే మాట మనం చూస్తాం. ఆ స్థలాన్ని కొని అక్కడ మందిరాన్ని నిర్మించినట్టుగా మందిరాన్ని కొరకై తాను నిర్మిస్తాడు. ఊరికే తీసుకోలేదు. ఎంత గొప్ప సాక్ష్యం. కొల్ల సొమ్మంతా తీసుకోమన్నప్పుడు నాకు నూలు పోగు కూడా అవసరం లేదంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాలలో ధనమే సమస్తము, ధనమే స్వర్గం, ధనమే లోకం అన్నట్టు, ధనమే స్వర్గం అన్నట్టు అనిపించుకున్న దినాల్లో ధనాశ సమస్తమైన కీళ్లకు మూలమని దాన్ని ఆశించి కొందరు విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే
పొడుచుకొని అనే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి అబ్రహాం జీవితం మనకు గొప్ప హెచ్చరికగా ఉంది. దేవుని పిల్లలమైన మనం అన్యాయపు సొమ్మును ఆశించకుండా, ధనాశ లేకుండా, ఆస్తే సంపాదనే సమస్తం అనుకొని ఈ లోకం అంతా సంపాదించుకున్న అలెగ్జాండర్ ఏమన్నాడు తెలుసా? నేను చనిపోయినప్పుడు నా శవాన్ని బాక్స్లో కాఫిన్లో పెట్టండి, నా చేతులను బయటికి కనబట్టేట్టుగా 2 చేతులు బయట పెట్టండి అన్నాడట. ఎందుకని? ఈ లోకమంతా సంపాదించుకున్నాను, కానీ నేను చిల్లి గవ్వ కూడా తీసుకొని వెళ్ళడం లేదు. అది నేను గ్రహించాను. ఐ రియలైజ్ దట్ ఐ కెనాట్ టేక్ ఎన్ సింగిల్ పెనీ. అట్లా నన్ను చూసి ప్రజలంతా కూడా తెలుసుకోవాలి, వారు గుర్తించాలి అని ఆయన గ్రహించాడు. అలాగూ ప్రియులారా, ఈ రాత్రి సాయంకాలం అబ్రహాం జీవితం ద్వారా నీవు నేను నీతిని, నిజాయితీని, యథార్థతను, న్యాయంగా సంపాదించేదాన్ని, ఉన్నదానితో తృప్తి చెంది దేవుని స్తుతించు వారంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. అది ఫస్ట్ పార్ట్. అంటే 14వ అధ్యాయాన్ని చూసాం. 15వ అధ్యాయంలో మనము చూడండి, అక్కడ ఎట్లా విచిత్రంగా చక్కగా ఉంటుంది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడుము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ఏవి జరిగిన తర్వాత ఆ యుద్ధం జరిగిన తర్వాత, ఆ యుద్ధంలో శత్రురాజులు ఓడిపోయి సొదొమ రాజు పక్షాన అబ్రహాం విజయం సాధించిన తర్వాత లోతును తిరిగి వెనుకకు తీసుకుని వచ్చి ఆ స్థలంలో ఉంచిన తర్వాత, ఆ రాజుకంతా కూడా ప్రజలను అప్పచెప్పిన తర్వాత, ఆ డబ్బుని ఏమాత్రం కూడా తాని ఆస్తిని తీసుకోవడానికి ఇష్టపడకుండా వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఇవి. నాకు ఆశ్చర్యం ఏమవుతుందంటే, ఇంత జరిగిన తర్వాత లోతు మళ్ళీ అక్కడే ఉండాలని కోరుకున్నాడు. ఇది చాలా చాలా దుఃఖకరమైన విషయం. అయ్యో, నేను మా చిన్నాన్న ఒక అన్న, ఆయన మాట వినకుండా ఇది నేను కోరుకున్నాను, ఇది కోరుకున్నందుకు ఇంత నష్టాన్ని అనుభవించాను, చచ్చేవాని దేవుని కృప వల్ల మా అన్న బతికించాడు అని కృతజ్ఞత కలిగి ఎక్కడ అబ్రాహ్మణ స్థలంలోకి వెళ్ళి జీవించాల్సిన లోతు తిరిగి అదే పాపపు ఆకర్షణలోకి, గోతిలోకి, కంటికి రమ్యంగా కనబడి తిరిగి మళ్ళీ అక్కడే వెళ్ళాడు. సరే, అది వేరే విషయం, అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. 15వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా దేవుని వాక్కు, లేవని వాక్యం అనే మాట బైబిల్లో ఇక్కడ కనబడుతుంది. దేవుడు మాట్లాడనే మాట లేదు అక్కడ. అబ్రాహామునకు దర్శనమందు యెహోవా వాక్యం, గాడ్స్ వర్డ్ కేమ్ టు అబ్రహాం ఇన్ ద విజన్ అనే మాట ఉంటుంది. అబ్రామా భయపడకుము అని అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట ఇక్కడ. అబ్రాహాము తానొక గొప్ప విశ్వాస యోధుడుగా, విశ్వాస వీరుడుగా, ప్రార్థనాపరుడుగా, ఆరాధికుడుగా 14వ అధ్యాయాల విజయాన్ని సాధించిన విజయశాలిగా కనబడిన తర్వాత ఆయన ఈ 15వ అధ్యాయంలో చూస్తే దానికి కొంతమంది భక్తులు ఏమని హెడ్డింగ్ ఇచ్చారంటే ద డార్క్ నైట్ ఆఫ్ ద సోల్. మీరు ఆ 15వ అధ్యాయాన్ని చదివితే 17 నుంచి చూస్తే చూడండి అక్కడ, మరియు ప్రొద్దు గురించి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశమును, అనగా ఆ పేర్లన్నీ అక్కడ ఉంటాయి. అప్పుడు అంటూ నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. ఇక్కడ చీకటిని దేవుడు ఆయనకు చూయించాడు. ఆ తర్వాత మళ్ళీ వస్తాం. ఆ చీకటిలో వెలుగుని కూడా దేవుడు కనపరిచాడు. భయోత్పాతకమైన దృశ్యం అది. చూసినప్పుడు ఆయన చాలా భయపడి ఉంటాడు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఏమంటున్నాడు? అబ్రామా భయపడకుమంటున్నాడు. ఈ మాటలు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తాయి. మరి ఈ 14 జరిగిన తర్వాత వెంటనే ఒకవేళ జరిగింటే ఎందుకు భయపడాల్సిన? అబ్రాహాం భయపడలేదే, విశ్వాస వీరుడుగా ఉన్నాడు. కానీ ఇది ఈ మొదటి వచనాలు ముందు జరిగినవని కాదు. ఈ చివరి వచనాలు దేవుడు చూయించిన తర్వాత ఆయనతో మాట్లాడింటాడు. ఏది ఏమైనా అక్కడ చీకటి రాత్రి, కటిక చీకటి కలిగిన అనుభవం గుండా అబ్రాహామును దేవుడు తీసుకొని వెళ్ళాడు. తప్పనిసరిగా అబ్రాహాముకు భయం వేసేటుంది. అలా విశ్వాస జీవితంలో చీకటి రాత్రులు
భయోత్పాతకమైన సన్నివేశాలు, ఎంత గొప్ప విశ్వాస అయినా కూడా, ఎంత గొప్ప భక్తుడైనా కూడా విశ్వాసపు పాఠశాలలో చేరి అనేక విషయాలు ప్రాక్టికల్ లెసన్స్ నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు తప్పుడు అడుగులు వేస్తాం, భయోత్పాతకమైన సన్నివేశాలు వస్తాయి, భయం కలిగించే సందర్భాలు ఎదురవుతాయి. అవన్నీ అందరికీ ఆనాడు అబ్రాహాం మొట్టమొదటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాం జీవితంలో ఇవన్నీ కనబడుతున్నాయి. దేవుడు అంటున్నాడు, అబ్రాహామా భయపడకుము, భయపడకు. బైబిల్లో మొట్టమొదటిసారిగా దేవుని వాక్యము వచ్చి మాట్లాడినట్టుగాను, రెండవదిగా భయపడకం అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది ఫస్ట్ టైం. అబ్రాహాం కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి తన జీవితంలో. 75వ సంవత్సరంలో తాను పిలువబడ్డాడు. దాదాపు 100 సంవత్సరాలు తన వయసు దగ్గరికి వస్తుంది. 25 ఏళ్ళు ఆయన సంసార జీవితంలో కొనసాగుతున్నాడు. దేవుడు ఇదిగో నేను చూయించే దేశానికి నీకు వెళ్ళాలి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను అన్నాడు. కానీ ఇంతవరకు దాదాపు 100 ఏళ్ల వయసు, ఇంకా కొడుకు ముట్టలేదు. కొడుకు లేకుండా తాను ఎవరో సంతానము ఆయన ఎట్లా దీవిస్తాడు దేవుడు? దేశాన్ని అంతా ఎలా స్వతంత్రించుకుంటే అలాంటి అనుమానం ఎవరికైనా వస్తాయి. అబ్రాహాం కూడా వచ్చాయి. ఈ హ్యాడ్ హిజ్ ఓన్ ఫియర్. అబ్రాహాము తన భయాలు తనకున్నాయి, తన అనుమానాలు తనకున్నాయి. అది తప్పేం కాదు. అబ్రాహాము తన సేఫ్టీని గురించి ఆలోచించుకుంటున్నాడు. అది తప్పేం కాదు. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ మరి ఎక్కడా దేవుడు ఇంతవరకు నాకేమి ఇవ్వలేదు అన్నటువంటి ఆలోచన తనకు కలిగింది. చూడండి, అప్పుడు భయపడకు, దేవుడు భయాలు తొలగించే దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, మరి నేనైతే కౌంట్ చేయలేదు, కానీ కొంతమంది అంటారు బైబిల్లో 366 సార్లు భయపడకుము భయపడకుము అనే మాటలు ఉన్నాయని. సో అబ్రాహాం జీవితంలో భయం ఆవరించి ఉంటుంది తప్పనిసరిగా. భవిష్యత్తును తలంచినప్పుడు మనలో కూడా చాలా మంది మన పిల్లల యొక్క పెళ్లిళ్ళ విషయంలో కానీ, పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో కానీ, పిల్లల యొక్క ఉద్యోగాల విషయంలో కానీ, ఇంకా ఏమి సెటిల్ కాకుండా ఉంటే, మ్యారేజెస్ లేట్ అయిపోతే, ఇంకా జాబ్స్ రాకపోతే ఎంతో దిగులుగా ఉంటాం, భయపడుతుంటాం. ఎలా ఉంటుందో ఫ్యూచర్, నేను వెళ్ళిపోతే నా బిడ్డలు ఏమవుతారు అంటే ఇలాంటి ఆలోచనలు సహజంగా వస్తాయి. అబ్రాహాం కూడా సామాన్యమైన మానవుడే. ఆయన ఏం పరలోకం నుంచి దిగిపోయిన వ్యక్తిగా, ఆయనకు భయాందోళన ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, అబ్రామా భయపడకుము. బైబిల్లో ఎన్నో సందర్భాలు ఇశ్రాయేల్ అంతా ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రాన్ని దాటడానికి ఉన్నారు. వాళ్ళ ముందుకు సముద్రం కనబడుతుంది, వెనక చూస్తే ఐగుప్తు సైన్యం కనబడుతుంది. వాళ్ళంతా భయపడి వణికిపోతున్నారు, హడలైపోయారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. 14వ అధ్యాయంలో 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వెచ్చట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. భయపడిపోయారు, హడలైపోయారు. అప్పుడు వాళ్ళు మోషే మీద స్థానిగారు, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసనం అవుతాం అని మేము అప్పుడే చెప్పాం కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసనం అవుటే మేలని 12వ వచనంలో ఉంది. అందుకు మోషే ఏమంటున్నాడు చూడండి, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు ఊరకొండి నిలుచుండి చూడుడి. అట్లా భయపడకుడి. ఇక్కడేమో అబ్రాహాం ఒక్కంతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ మోషే ద్వారా తన ఇశ్రాయేలు జనాంగ 6 లక్షల జనులతో మాట్లాడుతున్నాడు, భయపడకుడి. అలా ఎన్నో సందర్భాల్లో భయపడకుడి అనే మాట మనం చూస్తాం. యెహోషాపాతు ఆయనను చుట్టుముట్టి ముగ్గురు రాజులు చుట్టుముట్టి ఆయనను భయపెడుతున్నప్పుడు, దేవా నీవే మా దిక్కు అని యెహోషాపాతు దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తాడో ఒకసారి చూడండి. 12వ వచనం, మా దేవా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థిస్తున్నారు.
గొప్ప సైన్యం, ఇటు 3 వైపుల 3 రాజులు విస్తారమైన సైన్యంతో వచ్చి పడ్డారు, వచ్చి ఉన్నారు. యెహోషువపాతు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెడుతున్నాడు, దేవుని స్తుతించాడు, ప్రజలందరినీ ఆయన సమకూరుస్తున్నాడు. అయితే యూదా ఒక వ్యక్తి, యహజీయేలు అనే ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడి ఏమంటున్నాడు చూడండి, 14వ వచనం. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీనవి యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగా, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ప్రియులారా, అనేక సార్లు మనం భయపడుతుంటాం, జడి. అలాగే మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో కూడా దేవుడు అంటాడు, యెహోషువా నీవు భయపడకు, జడియకుము, నేను నీతో మోషేకు తోడైనట్టుగా నీకు తోడై ఉన్నాను. యేసు ప్రభు ఆ సముద్రం పైన నడుస్తున్నాడు, శిష్యులంతా చూశారు, భయపడిపోయారు, వణికిపోతున్నారు. భయపడకుడి, ధైర్యం తెచ్చుకొనడి, నేనే అంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు, ఆ గొప్ప వెలుతురు ప్రకాశించినప్పుడు, ఆ గొల్లలు భయపడ్డప్పుడు, క్రిస్మస్ యొక్క మొట్టమొదటి మాట ఏంటి? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం. ఈ రాత్రి వర్తమానాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ హృదయంలో ఏదైనా భయం ఉందా, దిగులుందా, చింత ఉందా, విచారం ఉందా? భవిష్యత్తును గురించి ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, ఆ కీర్తనకారుడు అంటున్నాడు, 56వ కీర్తన 3వ వచనం, నాకు భయము సంభవించే దినమున నేను నిన్ను ఆశ్రయించితిని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మాటలు వింటున్న మనం నిజంగా భయం ఆవరించి, భయం గుప్పిట్లో నీవు ఉన్నట్టయితే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఫియర్ ఆర్ ఇఫ్ యు ఆర్ గ్రిప్ బై ఫియర్, లుక్ టు గాడ్. దేవుని వైపు చూడు, ధైర్యంగా ఉండు, నీ భయాన్ని తొలగించగలిగిన వాడిని. 34వ కీర్తన 4వ వచనం, అక్కడ ఏమంటాడంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన నన్ను తప్పించెను. కాబట్టి ఈ రాత్రి అబ్రాహాముతో దేవుడు అన్న మాట, అబ్రామా భయపడకు. అలాగే దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతాడు, భయపడకు అంటున్నాడు. ప్రియులారా, భయపడుతున్నా, అనేక సార్లు భయపడుతున్నాం, అది మానవునికి సహజం, ఎంత గొప్ప భక్తునికైనా సహజం. తర్వాత దేవుడు అంటున్నాడు, నేను నీకు కేడెం. ఎంత చక్కటి మాట! ఐఎమ్ యువర్ షీల్డ్ అబ్రహాం, ఐఎమ్ యువర్ షీల్డ్. కేడెం అంటే కేడము కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి, అది షీల్డ్ అంటారు దాన్ని. ఎంత మంచి మాట! దావీదు అంటాడు 18వ కీర్తనలో, యెహోవా నా ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ, నీవే నా శైలము, నీవే నా రక్షణ దుర్గం, నీవే నా యొక్క కేడం అంటాడు అన్నట్టుగా అనేక పదాలకైనా ప్రవహిస్తాడు 18వ కీర్తనలో. నా బలమా, నా యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం అని దావీదు అంటున్నాడు. ఇక్కడ దేవుడే అంటున్నాడు అబ్రాహాముతో, నేను నీ కేడమయ్యా, నేను నీకు షీల్డ్ గా ఉంటాను. షీల్డ్ అంటే శత్రువులు ఎవరైనా మన పైకి బాణాలు వేస్తుంటే అడ్డుగా పెట్టుకొని దాని నుంచి తప్పించుకునే ఆయుధాన్ని షీల్డ్, కేడం అంటారు. ఇక మరి దేవుడే మన కేడం అయితే మనకెవరు శత్రువులు? మనకెవడు ఏం చేయగలడు? ఎవరు మనల్ని ఏం చేయలేరు, సాతానుడు ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి దేవుడు ఎంత గొప్పగా అబ్రాహామును ధైర్యపరుస్తున్నాడు చూడండి. ఈ రాత్రి నీవు నేను మన జీవితాల్లో ఈ నిస్పృహ, భయం గుప్పిట్లో ఉన్నట్టయితే దేవుడు అంటున్నాడు, బిడ్డ, నేను నీకు కేడాన్ని, నేను నీకు ఆశ్రయాన్ని. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు, ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనగదైనా సహాయకుడు. కాబట్టి ఆయన కేడు, ఆయన మనకు ఎత్తైన దుర్గము, ఆయన శైలము, అనేక మాటలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అబ్రామా భయపడకు నాన్న, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ఆడ ఏమీ లేదు, బహుమానం అధికమవుతుందని చెప్తున్నాడు దేవుడు. అంతవరకు ఏమి కాలేదు, వృద్ధులైపోయారు, టైం అయిపోతుంది, వయసు పెరిగిపోతుంది, ఎవరు లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ బహుమానము అత్యధికమగునని చెప్తున్నాడు. దేవుని మాటలు అలాగే ఉంటాయి.
మా సామాన్య నేత్రాల చెవులకు మనకు అర్థం కావు, మన కళ్ళకు అవి అర్థం కావు. అందుకు అబ్రాము ఏమన్నా, ఇప్పుడు చూడండి రియాక్షన్ ఎలా ఉందో. అందుకు అబ్రాము మన ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేని వారినై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. చూడండి ఎక్కడ బాధపడుతున్నాడు. దేవా నీవు నాకేమిస్తే ఏంటయ్యా, నీవు నాకు ఆస్తి ఎంత ఇస్తే ఏంటి, నీవు నాకు ఆ యొక్క పొలాన్ని ఇస్తాను, దేశాన్ని ఇస్తానంటున్నావు. దేశం ఇస్తే ఏం లాభం, ముందు నాకు సంతానం కలగాలి కదా. నా సంతానం దేశాన్ని ఆక్రమించుకుంటారు, స్వతంత్రించుకుంటారు, కాబట్టి నాకేం లేదు. ఎలియాజరే ఉన్నాడు, ఇప్పుడు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడు అని దేవునితో మాట్లాడుతున్నాడు. యథార్థంగా, నిర్మోహమాటంగా, ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా అబ్రాహాం మాట్లాడుతున్నాడు. దేవా, ఇక నాకు మిగిలింది ఎవరు, ఈ యొక్క ఎలియాజరే కదా, నా వంశానికి ఆయనే ఏమవుతాడట, వారసుడు అవుతాడని చెప్పినప్పుడు మళ్ళీ ఏమంటాడు చూడండి, 4వ వచనం, యెహోవా వాక్యం అతని ఎదుకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. సో అబ్రాహాం ఇక్కడ తనని గురించి తాను ఆలోచిస్తూ తాను ఉన్నప్పుడు నిజంగా తనలో ఉన్న భావాలను వ్యక్తం చేశాడు. తనలో విశ్వాసం ఉంది ఒకవైపు భావోద్రేకాలు కూడా ఉంటాయి. మనుషులందరూ కూడా దేవుడు మనల్ని భావోద్రేకాలతో పుట్టించాడు, ఎమోషన్స్ తో పుట్టించాడు, ఫీలింగ్స్ తో పుట్టించాడు. ఇక్కడ అబ్రాహాం దేవుని ప్రశ్నిస్తున్నాడు, నాకెవరున్నారు, ఇక నాకేంటి, నాకు వారసులే లేనప్పుడు నీ దేశం అంతా నాకు ఇస్తే నేనేం చేయగలను అన్నట్టు మాట్లాడుతూ, నా పరివారంలో ఒకడు నా పరివారం, ఇక్కడ ఉన్నటువంటి ఈ కమ్యూనిటీలో నా చుట్టూ ఉన్న వారిలో ఒకడు నాకు వారసులు అవుతాడంటే దేవుడిచ్చిన సమాధానం చూడండి. యెహోవా వాక్యము వారసులైన చెప్పగా, యెహోవా వాక్యం, మళ్ళీ 2వసారి దేవుని వాక్కు. యెహోవా వాక్యం అనేది యేసు ప్రభుకు మాత్రమే రాయబడ్డది యోహాను సువార్తలో. ఆది యందు వాక్యమైన వాక్యము దేవుని వాక్యము దేవుడైనను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు 2వ వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు కూడా ఇక్కడ మాట్లాడింటాడు. అది మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ దేవుని స్వరానికి బదులుగా దేవుని వాక్యం అనే మాట అక్కడ ఉపయోగపడ్డది. నేను సంతానం నేడువైపోవచ్చున్నానే అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు, కనుక నా పరివారంలో ఒకటి నాకు వారసుడు అనగా యెహోవా ఏమంటున్నాడు చూడండి. యెహోవా వాక్యంతో ఎదుకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నో, ఎలియాజరు కాదు నీకు వారసుడు నానా. అబ్రామా, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. మళ్ళా అది వింతగా ఉంది ఆ మాట. నీ గర్భవాసంలో కొడుకు పుట్టబోతున్నాడు, వాడు నీకు వారసులు అవుతాడు. ఇంతవరకు పుట్టలేదు, అంతా వృద్ధులైపోయారు, పరిస్థితులంతా ఆందోళనకరంగా ఉన్నాయి, మరి నాకెవరు అని ఆయన ఆలోచిస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, ఆయన చూస్తున్నాడు, నాకెవరు వారసులు లేరు అన్నప్పుడు దేవుడు ఆయనకు గొప్ప ఏమంటున్నాడు చూడండి. లేదు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసులు అని చెప్పినాడు. మరియు అతన్ని బయటికి తీసుకొని వస్తాడు, ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమన్నాడు. బ్రహ్మ ఒకసారి లెక్కబెట్టవా చూద్దాం. లెక్కబెట్టు అంటే 100 billions of స్టార్స్ ఉన్నాయట ఆకాశ మండలంలో. 100 billions అంటే నేను అనుకుంటాను 10 లక్షల లేదా 10 కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నవట. ఒకసారి లెక్కబెట్టు బాబు అని అంటున్నాడు. నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్తాడు. ఎంత విచిత్రంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఒకసారి పైకి చూడు, ఆకాశం నక్షత్రాలు ఒకసారి లెక్కబెట్టాడు. ఎట్లకి పెడతాడు? లెక్కబెట్టాడు. లెక్కలేనంత సైన్యాన్ని, సంతానాన్ని ఇవ్వబోతున్నాను అని అంటాడు. మొట్టమొదటిగా నీ గర్భవాసంలో పుట్టినవాడే నీ వారసుడు, ఎలియాజరు కాడు అని చెప్తాడు. నీ గర్భవాసం అంటే అర్థం ఏంటి? అక్కడ శారా గర్భములో పుట్టినవాడే నీ యొక్క వారసుడు. తర్వాత మనం చూస్తాం అమ్మాయి, ఆ తర్వాత ఆమె హాగర్ ద్వారా సంతానం కలిగించు, అక్కడ హాగర్ ద్వారా సంతానమైన వారసుడు కాడు, ఇష్మాయేలు వారసుడు కాడని తర్వాత దీని సందర్భంలో చెప్పాల్సి వస్తుంది. ఇస్సాకు అంటే పుట్టబోయే కుమారుని, ఇప్పుడు మనం ఇక్కడ పేరు లేదు కానీ నీ సంతానం అలాగవునని చెప్తాడు. నక్షత్రాలలో అంత సంతానం నీకు పెంచుతాను. అప్పుడు చూడండి ఎంత అద్భుతమైన మాట అక్కడ ఉందంటే,
దేవుడు చాలా స్పష్టంగా వివరాత్మకంగా చెప్పాడు. నాన్న ఇక్కడ రా, బయటికి రా, నువ్వు ఆకాశాన్ని చూపించాడు, నక్షత్రాలను చూపించాడు, నీ సంతానం ఎలా అవుతాన్నప్పుడే అక్కడ ఏమంది చూడండి, 6వ వచనం. అతడు యెహోవాను నమ్ముకొనెను, యెహోవాను నమ్మెను, ఆయన అది అతను నీతిగా ఎంచెను అని అంటున్నాడు. ఎంత మంచి మాట! వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అబ్రాహాము యెహోవాను నమ్మాడు. నమ్మినందువల్ల ఏమయ్యాడు? ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సో నీతిమంతుడిగా తీర్చబడడానికి విశ్వాసం ప్రధానమని ఇక్కడ నేర్చుకుంటున్నాం. బైబిల్లో మీకు అందరికీ చాలా మందికి తెలుసు అనుకుంటాను. మరి మార్టిన్ లూథర్ తాను జర్మనీ దేశంలో ఉన్నప్పుడు పోపుల పాలనలో ఆ యొక్క సంఘాలన్నీ ఉన్నాయి. ఈ పోపులంతా కూడా దేవుని వాక్యానికి భిన్నంగా బోధిస్తున్నప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించాడు, దాన్ని ప్రొటెస్ట్ చేశాడు. ఏ వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నాడు తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. హబక్కూకు 2వ అధ్యాయం, హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అసహ్యపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈ మాటలు రోమా పత్రికలు ఉంటాయి, యాకోబు పత్రికలు ఉంటాయి. ఒక వ్యక్తి తన నీతి క్రియల వలన నీతిమంతుడు కాడు గాని దేవుడు సజీవుడైన దేవుని ఎందుకు విశ్వసించడం వల్ల తాను నీతిమంతుడు అన్న విషయాన్ని ఇక్కడ హబక్కూకు చెప్తున్నాడు. తర్వాత పౌలు కూడా ఈ విషయాన్ని, గలతీ వారి ఈ విషయాన్ని మర్చిపోయారు. మంచి కార్యాలు చేస్తే, సత్కార్యాలు చేస్తే నీతిమంతులం అవుతామని వారు అనుకున్నారు. కానీ అది తప్పని ఆయన రుజువు చేసి, మీరు ఇంత త్వరగా విశ్వాసాలను తొలగిపోయారా, మీరు క్రియలను ఆశ్రయించారు, అది కాదు అని చెప్తాడు. కాబట్టి ఈ రాత్రి మనకు టైం అయిపోయింది, నేను కంటిన్యూ చేస్తాను. ఈ యొక్క మంచి స్టేట్మెంట్, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాటతో మనం ముగిద్దాం. సో లెట్ us ట్రస్ట్ ఇన్ ద లార్డ్. విశ్వాసం వల్ల మన నీతిమంతులు. మనమంతా కూడా విశ్వాసం వల్లనే. యేసు ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నా శిక్షను అనుభవించాడు, ఆయనే నా రక్షకుడు, నా ప్రభు అని నమ్మాం. కాబట్టి ఆ విశ్వాసం వల్ల ఆయన తన నీతిని మనకు ఆచ్ఛాదించాడు. His righteousness is imputed to us, and that's how we are called righteous. We are not righteous. కాబట్టి అబ్రాహాం జీవితంలో అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఒక విశ్వాసతో నడుస్తున్న వ్యక్తి గొప్ప యుద్ధశాలిగా, యుద్ధ వీరుడిగా కనబడతాడు. ఆయన అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తిగా కనబడతాడు. ఆయన కొంతమందితోనే వెళ్ళి విస్తారమైన రాజులను ఓడించి విజయాన్ని సాధించి తిరిగి లోతును, ఆయన సంతానాన్ని, ప్రజలందరిని వెనకకు తీసుకొస్తాడు. రికవర్డ్ ఆల్, డేవిడ్ రికవర్డ్ ఆల్ అని ఉంటుంది. దావీదు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. అలాగే లోతు కూడా కోల్పోయిన సమస్తాన్ని సంపాదించుకోవడానికి అబ్రాహాము దేవుడి సాధనంగా ఉపయోగించుకున్నాడు. తాను అబ్రాహాము దేవుని తర్వాత మెల్కీసెదెకు అతనికి కనబడతాడు, షాలేము రాజు. అతను దేవుని స్తుతిస్తాడు. అబ్రాహాము అతనికి దశమ భాగాన్ని ఇస్తాడు. అబ్రాహాము కూడా దేవుని స్తుతిస్తే కనపరుస్తాడు. రాజు ఇచ్చే దేనిని కూడా ఆశించకుండా తన నీతిని, నిజాయితీని, యథార్థతను కనపరుచుకుంటాడు. ఆ తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు, అబ్రామా నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమవుతుందని చెప్పినప్పుడు అబ్రాము సందేహాలను దేవుడు తీర్చి బయటికి తీసుకుని వెళ్ళి, నేను ఇలా నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానప్పుడు అబ్రాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. ప్రార్థన చేసుకుందాం, మనం ఆలోచించుకుందాం. ఈ లోకంలో అబ్రాహాం ఎంత నీతియుక్తంగా బ్రతికాడు. అన్యాయంగా ఏది కూడా, ఆస్తి పైన దృష్టి పెట్టకుండా తాను ఎలా బ్రతికాడు. శత్రు రాజులపైన ఎలా యుద్ధం చేసి జయం సాధించాడు. మనం కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని శత్రువు సాతాను పైన, శరీరం పైన, లోకం పైన మన విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్దాం. భయాందోళన ఆవరించినట్టయితే ఈ రాత్రి ప్రభు మనం అప్పచెప్పుకుందాం. భయం తొలగించేవాడు ఆయనే. ఆయన అప్పచెప్పుకుందాం. భయాన్ని తొలగించుకొని ధైర్యంగా ముందుకు వెళ్దాం. ప్రభు అలా మనకు సహాయం చేయను గాక.